ఒప్పింప చేసేటువంటి ఆత్మ, ఒప్పింప చేయాలి. దేవుని సన్నిధి రాజ్యానికి ఎత్తబడే గుంపులో తయారు చేయాలి ఉండడానికి. ఎత్తబడేటువంటి ఆ రాజ్యంలోనికి స్వతంత్రులుగా కొంతమందిని తయారు చేయాలి. చాలండి నా ఒప్పింపది. కొంతమందిని తయారు చేయాలి దేవుడి రాజ్యం కొరకు అప్పగించుకోవటానికి. అదండి నా ప్రయాస, అదండి నా గోల్. దాని కొరకే నేను ప్రయాసపడుతున్నాను. ఏదో నేను ఇక్కడికి వచ్చేసి 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోవటమో కాదు కాదు కాదు. వచ్చిన వాడు బలపడాలి, దేవుడికి సమర్పించుకోవాలి, దేవుడి కొరకు సిద్ధపరచుకోవాలి. పరలోక రాజ్యానికి దేవా నీవు ఇదిగో నువ్వు నాకు అప్పగించిన బాధ్యతలో కొన్ని ఆత్మని నీ దగ్గరికి తెచ్చాను చెప్పగలిగి ఉండాలి. అందుకొరకు ప్రయాసపడుతున్నానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యంలో కనుక చూస్తేనండి 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో కనుక చూస్తే పౌలు గారు చివరి సందేశం అండి. పౌలు గారిది చివరి సందేశం. హతసాక్షి అయిపోయాడండి పౌలు. శిరఛేదనం, చనిపోయే ముందు మాట్లాడినటువంటి అమూల్యమైనటువంటి మాటలండి, గుండెల్లో ఉన్న బాధ అండి. మీకు ఈ వాక్యాలన్నిటిలో ఏముందో తెలుసండి? శ్రేష్టమైన వర్తమానం ఉందండి. యేసయ్య శిలువ మీద మాట్లాడినటువంటి ఎన్ని మాటలమ్మా? 7 మాటలు. అమ్మ దేవుడికి స్తోత్రం కదా. 7 మాటలు ఉన్నాయి. ఆ 7 మాటలు ఎంత శ్రేష్టమైనవి చూడండి. శిలువ మీద పెట్టి కొద్ది సేపట్లో మరణించబోతున్నాడు. తండ్రికి తన ఆత్మను అప్పగించేసుకుంటున్నాడు. అటువంటి సమయంలో పలికిన మాటలు ఇవి, ఆ 7 మాటలు. అలాగే హతసాక్షిగా శిరఛేదనానికి సిద్ధమవుతున్నటువంటి పౌలు గారు చెప్పినటువంటి చివరి సందేశం అండి. దానిలో చాలా మర్మాలు ఉన్నాయి. ఇవి మనం చాలాసార్లు ధ్యానిస్తూ ఉంటాం. మంచి పోరాటము పోరాడితే నా పరుగు కడముట్టించదని, విశ్వాసము కాపాడుకుంటేనే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. పౌలు విశ్వాసం అయిపోయింది. నా పోరాటం, నేను మంచి పోరాటం పోరాడేశాను, పరలోక రాజ్యం వెళ్ళిపోతున్నాను, నా పరుగు అయిపోయింది, పరిగెత్తాను. ఒకనొకప్పుడు ఫిలిప్పీ పత్రికలో ఉన్నాడు, నేను గురి వద్దకే పరిగెడుతున్నాను కదమ్మా, నాకు గురి తెలుసు, గమ్యం తెలుసు, బహుమానం కొరకు పరిగెడుతున్నాను, వెనుకున్నవి మరిచి ముందుకు పరిగెడుతున్నా అని ఇక్కడ పరుగు ఆగిపోయిందండి. ఎందుకు ఆగిపోయింది అంటే అయిపోయింది, తన టైం అయిపోయింది. ఆ టైం అయిపోయింది, ఇంకేమీ చేయలేమండి. ఒకసారి దినకరణ అయ్యగారిని పరలోకానికి యేసుప్రభు తీసుకెళ్ళిన తర్వాత ఏదో మంచి సమాచారం ఈ భూమి మీదకి నేను అందించాలనుకున్నాను. ఎవరు వెళతారు నా నిమిత్తం అంటే పౌలు గారు అన్నారట, ప్రభు గుండెలు బాధేసు, ప్రభు నేను వెళ్తాను, ప్రభు నేను వెళ్ళి ప్రకటిస్తాను ప్రభు అంటే. పేతురు గారు అన్నారట, ప్రభు ప్రథమ శిష్యుడు నేనే కదా ప్రభు, నేను వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తాను ప్రభు అంటే. దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? మీ టైం అయిపోయింది, మీ టైం అయిపోయింది. మీకు ఆయుష్ ఉన్నంత వరకే, భూమి మీద మీకు సమయం ఇవ్వబడినంత వరకే మీరు ఏం చేయగలరో నా కొరకు అంతవరకే. ఇప్పుడు మీరు వెళ్ళటానికి లేదు, మీరు చేయడానికి లేదు. అందుకే వాళ్ళ టైం అయిపోయిందండి. పౌలు గారి టైం అయిపోయింది, పేతురు గారి టైం అయిపోయింది. ఇప్పుడు ఎవరి టైం అండి? ఎవరి టైం అమ్మా? వెరీ గుడ్. ఇప్పుడు మన టైం. ఈ సమయం లేక మనం మన ప్రార్థనలో ఈజీగా చేసేస్తాం కదా. ఈ సమయం లేక నా తండ్రి ఎంతో మంది మృతుల సంఖ్యలోకి జారిపోయారు ప్రభు, ఎంతో మంది ఈ సమయాన్ని కోల్పోయారు అనుకుంటున్నాం కదా. కానీ ఈ సమయం లేక పరలోకంలో పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, యాకోబు కావచ్చు, పౌలు గారు కావచ్చు, గుండెలు బాదుకుంటారు. మరలామక సమయం వస్తే బాగుండు, చంపితే చంపరే, ప్రాణమే కదా పోయేది, దేవుడి కొరకు ఇంకా నేనేమన్నా చేయాలి, ఇంకా దాహమైందండి వాళ్ళకి. కానీ వాళ్ళకి ఆ సమయం లేదండి. మనకే ఆ సమయం ఉంది. దేవుడి రాజ్యాన్ని ఇక్కడ ప్రకటించడానికి మనకే సమయం ఉంది. ఆయన మరణ వాంగ్మూలము చివరి మాటలండి. ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసండి? మరణానికి సమీపంలో ఉండి పౌలు గారు అంటున్నారు, తిమోతికి రాస్తున్నటువంటి పత్రికలో, తిమోతి నువ్వు మంచి సైనికుడు వలె ఉండు. మొదటి 2 పత్రికలో రాశాడు కదండి. ఈ రోజు ఇక్కడ 2 వర్తమానాలు ఉన్నాయండి. 2 వ్యక్తులు ఉన్నారు కదా. ఇక్కడ దేవుడు అన్నాడు, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. ఏంటండి? త్వరగా రావడానికి ప్రయత్నం చేయి. దేమ యెహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే, గలతీకును, తీతు, దల్మనీకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు.
లూకా మాత్రమే. లూకా ఎవరండి? ప్రియుడైన వైద్యుడు, చాలా మందికి తెలుసు. ఆయన డాక్టర్ గారు. ఆయన ఎప్పుడు మారారో తెలుసండి? యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయనకి మరణ వాంగ్మూలం ఇస్తారు కదండి, మరణ ధృవీకరణ పత్రం. ఇతను చనిపోయాడు, ఒక డాక్టర్ సర్టిఫికెట్ చేయాలి కదా, సర్టిఫై చేయాలి. ఆ సర్టిఫై చేసినటువంటి వ్యక్తి అండి ఈ లూకా గారు. అప్పుడు ఆయన గాయాలు చూసి, ఆయన చరిత్ర చూసి అప్పుడు రక్షణ పొందినవాడు. ఇంకోసారి లూకా గురించి ధ్యానించినప్పుడు ఆ వర్తమానంలోకి లోతుగా వెళ్ళిపోదాం. ఇప్పుడు దానిలోకి వెళ్తామని బయటికి రాలేదు. ఆ లూకా ఒక్కరే తర్వాత రక్షణ పొందిన తర్వాత పౌలు గారికి కూడా మీకు తెలుసు కదా, జబ్బు కళ్ళు కలిగిన వాడు పౌలు గారు కదా. అందుకని పౌలు గారితోనే ఉండిపోయాడంటండి. తన ఉద్యోగము, తన పరిస్థితులు అన్ని వదిలేసుకుని సేవలోకి వెళ్ళిపోయాడు లూకా గారు. ఈ 12 మంది శిష్యుల ఒకడు కాదండి లూకా. ఈయన డాక్టర్ గారు, రక్షణ పొందాడు. పౌలు గారితో ఉండి ఆయనకి సేవ చేస్తూ, ఆయన ఆ యొక్క ఓడల్లో వెళుతున్నప్పుడు, ఓడల్లో డాక్టర్స్ ఉంటారా అండి? ఉండరు. అందుకని ప్రతి క్షణము పౌలు గారిని అంటి పెట్టుకుని ఉండిపోయాడంటండి. అవునండి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వైద్యుడు. ఎప్పుడైతే రక్షణ పొందాడో పౌలు గారిని విడిచిపెట్టలేదండి. అతనికి జాబ్ లేదా, అతనికి ఉద్యోగం లేదా, అతని కుటుంబం లేదా, అన్నీ ఉన్నాయి. అన్ని వదిలేసుకొని సేవలోకి వచ్చేసాడండి. హల్లెలూయా. పౌలు గారు మరణించేంత వరకు వదలలేదండి. సరే, ఇక్కడ కొంతమంది వెళ్ళిపోయారండి. కొంతమంది పౌలు పరిచర్యలో ఉన్నటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నారు. ఎవరు చూడండి. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము దేమ. తోమ కాదండి, దేమ. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఈ దేమ ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ దేమ అన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే, పౌలు గారి దగ్గర పరిచర్య కొరకు సమర్పించుకున్నటువంటి వ్యక్తి. కొలస్సీ పత్రికలో ఉంటదండి, కొలస్సీ పత్రికలో ఉంటది, తర్వాత తిమోతి పత్రికలో ఉంటది, ఆ తర్వాత ఇంకొక పత్రికలో కూడా ఉంటదండి. కొలస్సీ పత్రికలో, ఫిలోమోను పత్రికలో కూడా ఉంటది. ఫిలోమోను ఒకే ఒక పత్రిక. ఫిలోమోను పత్రికలో కూడా, కొలస్సీ పత్రికలో కూడా, తిమోతి పత్రికలో కూడా, అన్ని పత్రికల్లో దేవాన్ని మనం అక్కడక్కడ చూడగలుగుతాం. కారణం ఏంటంటే, పౌలుకి పరిచర్య చేయడానికి. పౌలు ఎవరండి? సువార్తికుడు కదమ్మా. పౌలు సువార్తికుడు అంటే దేవుని పని చేస్తున్నాడు. మరి వీళ్ళందరూ ఈ వెనకున్న జనాంగం అంతా ఎవరు? పౌలు గారికి పరిచర్య. పౌలు గారు దేవుడికి పరిచారకుడు. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ పౌలు గారికి పరిచారకుడు. అంటే ఒక మనిషికి మీరు సేవ చేస్తే అది దేవుడి సేవ అయిపోతుందా? గిన్నెలు తోమినంత మాత్రాన అది దేవుడి సేవ అయిపోద్దా? ఇక్కడ నిలబడి వాక్యం చెప్తేనే సేవ అవుతుంది. రాంగ్ అండి అది. సమూయేలు గ్రంథంలో ఉంటదండి. దావీదు గారు చెప్తారు, యుద్ధంలో కత్తి పట్టుకుని యుద్ధం చేసిన వాళ్ళకి ఎంతో, ఆ యుద్ధానికి సామాగ్రి మోసిన వాళ్ళకు కూడా సమాన భాగము తెలుసండి. వాళ్ళెంతో కత్తి పట్టుకుని యుద్ధం చేసినటువంటి వాళ్ళెంతో, ఆ వెనకాల ఉన్నటువంటి పరిచారకులు ఉంటారు కదా, సామాగ్రి మోసేవాళ్ళు, వాళ్ళకి సమానమైన భాగం దేవుడు అదే కొలతతో కొలుస్తాడండి. అందరూ వాక్యం చెప్పేలేదు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మనల్ని దేవుడు ఎక్కడ పెడితే అక్కడే నమ్మకంగా ఉండాలండి, అక్కడే నమ్మకంగా ఉండాలి. హెచ్చించేవాడు దేవుడు అంటే. దేవుడికి స్తోత్రం. సరే, అవన్నీ వదిలేద్దాం. ఇక్కడ కనుక చూస్తే, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఇతని శిష్యుడే, పౌలు గారి దగ్గర ఉన్నటువంటి శిష్యరికంలో ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకు వెళ్ళిపోయాడో ఫిలోమోను పత్రికలో దేమా కొరకు ఉంటది. కొలస్సీ పత్రికలో ప్రశంసిస్తాడు. ఇదిగో దేమా మీకు వందనములు చెప్తున్నాడు. ఫిలోమోను పత్రికలో కూడా చెప్తాడు, ఈ దేమా నా దగ్గర నుండి జత పనివాడుగా ఉన్నాడు. అబ్బా, దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టికి చప్పట్లు కొట్టండి. ఈ దేమా నాకు జత పనివాడు. ఫిలోమోను పత్రికలో ఉంటది, నా జత పనివాడైనటువంటి దేమా. కానీ తిమోతి పత్రికలోకి వచ్చి సరిగ్గా ఆ జత పనివాడు ఏమైపోయాడు? ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు
ఎక్కడ నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోయాడండి. ఎందుకు వెళ్ళిపోతాడో గల కారణం ఏంటంటే ఇహలోకపు బంధకాలు అవి మనల్ని విడిచిపెట్ట ప్రయాస. ఒకప్పుడు ఆ ఇహలోకమనే సమస్తాన్ని అటు ఇటు తిరుగుతున్నటువంటి వ్యక్తి దీని గురించి ఉంటుందండి ముందుల. అటు ఇటు తిరుగుతున్నటువంటి వ్యక్తిని దేవుడు రక్షించి పౌలు గారి దగ్గరికి చేరిస్తే పౌలు పరిచయంలో కొంతకాలం చాలా బాగా సేవ చేశాడండి. నా జత పనివాడు అని చెప్తున్నాడండి పౌలు గారు. ఫిలిమోను పత్రికలో, కొలసీ పత్రికలో, తిమోతి పత్రికలో నా జత పనివాడు అని చెప్తున్నాడు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడండి. తెస్సలోనికకి వెళ్ళిపోయాడు. ఎందుకు తెస్సలోనికకి వెళ్ళిపోయాడు? ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడంటే పౌలు గారు ఏ పరిస్థితిలో ఉన్నాడండి? చెరసాలలో ఉన్నాడు. ఈ కొలసీ పత్రిక, తిమోతి పత్రిక రెండు పౌలు గారు ఎక్కడున్నారో తెలుసండి? చెరసాలలో ఉండి ఈ కొలసీ పత్రిక, ఈ తిమోతి పత్రిక రాశారండి. అంటే అప్పటి వరకు బాగానే ఉంది సేవ చేయడానికి, మరి లేకపోతే ఆయన వెనకాల తిరగడానికి, లేకపోతే అనేకమైనటువంటి ఆర్భాటాలకి అన్ని సంతోషమైన వాడు. కానీ ఇప్పుడు పౌలు గారి పరిస్థితి చెర పట్టబడి ఉన్నాడు పౌలు గారు. ఇతనితో ఉంటే మాకొచ్చే లాభం ఏంటి? ఇప్పుడు అతని తర్వాత ఆయనకు వచ్చే మరణం ఇప్పుడు మా మీదకి వస్తుంది. అవునా కదా? ఈ దేమ భయం అదని, ఈ శిష్యుడి భయం అది. అతని మీదకు వచ్చినటువంటి మరణం నా మీదకి వస్తుంది. అంతవరకే కాదండి, చక్కగా దేవుడే రాయించి ఉంచాడు. దేమ ఇహలోకమును స్నేహించి, అంటే ఆ లోపల ఉన్నది చావలేదు. ఆ లోపల ఉన్నది చావలేదు అనుకోండి, అప్పటి వరకు ఉన్నా కానీ చివరి సమయంలో లాగుతూనే ఉంటుంది. తప్పించబడిపోతుంది. ఎవరన్నా తప్పిపోకూడదని నా ప్రయాస. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉంటే, ఐగుప్తు బానిసత్వంలో ఉంటే, మోషేని దేవుడు నాయకుడిగా నిలబెట్టి ఇశ్రాయేలీయులందరినీ బయటికి విడిపిస్తే, వాళ్ళు వచ్చేసినా కూడా, విడుదల పొందినా కూడా, కనాను స్వతంత్రించుకోవడానికి వెళుతున్నప్పటికి కూడా వాళ్ళు ఎలా ఉన్నారండి? మేము ఆ కుండాల దగ్గర కూర్చున్న తిన్నదే బాగుంది. ఆ కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు ఆ కొండల దగ్గర కూర్చుని తిన్న విధానమే మాకు గుర్తుకొస్తుంది. అంటే వెనుకున్నవి వాళ్ళు మర్చిపోలేదండి. లోకాశలు విడిచిపెట్టలేదు. ఆ లోక ప్రయాస వీళ్ళని బంధించేసింది. దేమ పౌలు గారి దగ్గరే ఉంటుంటే గొప్ప శిష్యుడైపోయేవాడండి. గొప్ప శిష్యుడికి శిష్యరత్నం పొందేవాడు. పౌలంతటి వాడైపోయేవాడేమో ఖచ్చితంగా. పౌలు పరిచర్యలో సేవకులుగా ఉన్న అందరూ అలాగే ఉన్నారు, అదే స్పిరిట్. కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు అంటాడు మత్తయి సువార్తలో, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక గట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. పరిస్థితి ఏదన్నా అవనివ్వండి, అనారోగ్యం కావచ్చు, సమస్య కావచ్చు, శోధన కావచ్చు, ఇంకెప్పుడమ్మా చేయిస్తావు చెప్పు? ఇంకెప్పుడు చేయిస్తావు? నీ సమస్య నిన్ను అణిచివేస్తుంది, నాకు తెలుసు. నీ సమస్య నిన్ను అణిచివేస్తుందంటే ప్రార్థన అనేది తక్కువ ఉంది. బ్రహ్మపత్రికలో ఉంది, ఎందరైతే ఆత్మ చేత ఆ యొక్క శరీర క్రియలను చంపుతారో వారందరూ నా కుమారులు, నా కుమార్తెలు. దేవుడు అంటున్నాడు చంపాలి, ఆ క్రియలు చంపబడాలి, ఆ శోధనను చేయించాలి. అందుకే నీకు ఆ శోధన వస్తుంది. ఎందుకు నీకు ఆ శోధన? అది అనారోగ్యం కావచ్చు, కుటుంబ తరపున వచ్చిన సమస్య కావచ్చు, ఏదన్నా కావచ్చు. అది నువ్వు జయించాలి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఆగచ్చు. మన మానవులలో ఉంటే బలహీనతలు ఉంటాయి. కానీ అదే నా జీవితం అని అక్కడే ఆగిపోయేవనుకో అమ్మా, మరణం కబళిస్తుంది. ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. దేవుడు ఏమన్నాడు? అమ్మా ఆగిపో, నువ్వు బలహీనురాలివి, అయ్యో నువ్వు పిల్లా పాపలతో ఉన్నావు, ఆ గొర్రెలు డెక్కలు అన్ని మోసుకుంటూ నువ్వు ఎక్కడ పోతావు, ఆగిపో అనలేదు. సాగిపో. ఎర్ర సముద్రం అడ్డుకుందా? నువ్వు ప్రార్థన చేయి, నువ్వు అధికారంతో ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి. ఆ సముద్రం నిన్ను ఆపదు, వెళ్ళిపో ముందుకి. ఈ రోజు ఏ ఎర్ర సముద్రమో ఉందమ్మా, అది కుటుంబంలో నుంచి కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్లో కావచ్చు. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను, నా పరిస్థితి ఏమన్నా పూలబాట అనుకుంటారా? ముళ్ళబాట అండి. ఈ రోజు మనం ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాం, ఎవరి కొరకు సంపాదిస్తున్నాం,
ఎవరి కొరకు దాస్తున్నాం, ఎవరి కొరకు కష్టపడుతున్నాం, ఎవరి కొరకు నీ బలం, ఎవరి కొరకు నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ బలముతో నిన్ను స్తుతిస్తాను. అబద్ధం, అబద్ధం అన్ని దాచిపెట్టుకుని అది మన కొరకు వాడుకుని చిట్ట చివరికి దేవుడికి ఇస్తున్నాం. పనికి రాని విత్తనం విషయాల్లాగా కొంతమంది కొన్ని సార్లు ఏం తెలుసా, లోక మాత్రమే నా యొక్క ఉన్నాడు అంటే మాత్రమే అంటే అందరూ నన్ను విడిచిపెట్టేశారు. మనం బాగున్నప్పుడు, మనం బాగా సంపాదిస్తున్నప్పుడు, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనం బలం మీద ఉన్నప్పుడు, డబ్బు మన చేతులు దట్టంగా ఉన్నప్పుడు అందరూ ఉంటారండి. నిజమైన కష్టంలో ఎవ్వరూ తోడుండండి. మరి ముఖ్యంగా వయసు అయిపోయినప్పుడు బలం ఒడిగినప్పుడు, చేతిలో డబ్బులు లేనప్పుడు మనకెవ్వరూ తోడుంటారండి, మనకెవ్వరూ ఉండరు. నేను కొత్తలో మా పిల్లలకి నేను అదే చెప్పేదాన్ని, అమ్మ ఎందుకు ఈ భోజనాలు, ఎందుకు ఇంత వండాలా అంటే వండాలి వాచాలని అలా, ఎందుకు మాటికి ప్రతిసారి బుధవారం భోజనాలు, శుక్రవారం భోజనాలు, ఎందుకు ఇది? నేను ఒక్క మాట అన్నాను, అమ్మ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, బలం మీద ఉన్నప్పుడు, ఉద్యోగాల మీద ఉన్నప్పుడు, చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు, అందంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం. కానీ ఒక టైం వస్తుంది, చేతిలో డబ్బులు ఉన్నప్పుడు. నేను అన్నాను, ఆ వయసు మీద పడినటువంటి అనేక మంది ఉన్నారు, చేతులు డబ్బులు ఉండవు, ఆదరించే వాళ్ళు ఉండరు, ప్రేమించే వాళ్ళు ఉండరు, పలకరించే వాళ్ళు ఉండరు, ఒక ముద్ద అన్నం నువ్వు తిన్నావా లేదని అడిగే వాళ్ళు ఉండరు. వాళ్ళకేమొద్దు, పట్టెడు అన్నం పెట్టి అది ప్రేమతో పెట్టాలి, సడుకుంటూ తిట్టుకుంటూ గొడుక్కుంటూ పెట్టకూడదు, హృదయపూర్వకంగా పెట్టాలి. ఎక్కడ దొరకని ప్రేమ ఎక్కడ దొరకాలి వాళ్ళకి, ఎక్కడ దొరికిన ఆత్మీయత ఇక్కడ దొరకాలి. ఇది నా దేవుడిల్లు, ఈ దేవుడి సన్నిధి. పరలోకం వెళ్తే ఎలా ఉంటుందో ఇక్కడ ఉంటే పరలోకంలో ఉంది. ఆ మాట రావాలి, వాళ్ళ గుండెలు చల్లబడాలి. రగులుతూ ఉంటే వాళ్ళ బాధలు రగులుతూ వస్తారు ఇక్కడికి. వాళ్ళ వేదన చల్లార్చాలమ్మ మనం, ఆ గుండె చల్లార్చాలి, ఆ కడుపు చల్లారాలి, కడుపు నిండా తినాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ఉండదు, ప్రేమించే వాళ్ళు ఉండరు, ఆరోగ్యం లేదు, జోబులో డబ్బులు లేదు, ఒంట్లో ఓపిక లేదు, చేసుకుని తినే అంతటి ఇది కూడా ఉండదు. అందుకే వాళ్ళకి కడుపు నిండా పెట్టాలమ్మా. అదండి నా ఆశ. నేను అదే నా పిల్లలకు మొదట్లో చెప్పాను, నాకు అది ఇష్టం, నా కోరిక అది. చివరి సమయంలో ఎవ్వరు ఉండరండి. మీరు అనుకుంటున్నారా నాకు నా పిల్లలు ఉన్నారు, నా భర్తకు ఉద్యోగం ఉంది, లేకపోతే నాకు పెన్షన్ ఉంది, ఏమా మాటమ్మా ఎవరున్నారా పిచ్చిదానా నీకు, పెన్షన్ ఉంది అనుకుంటున్నా మనం మురిసిపోతాం. దాని చేతికి అంతేస్తున్నారమ్మా పిచ్చిదానికి, కనీసం ఆ అవసరతలు తీరట్లేదు. కొన్ని వేలు వస్తాయి, లక్షలు వస్తాయి నాన్నకి, ఏమన్నా ఆమె దాకా వచ్చిందమ్మా, ఏది ఉండదమ్మా. నువ్వు అనుకుంటున్నావు పిచ్చిదానికి, నువ్వు ప్రయాసపడుతున్నావు, నువ్వు అన్ని ధారపోసేసుకుంటున్నావు, నీకున్న సమయం నాశనం చేసేసుకుంటున్నావు. మన ఆరోగ్యం, మన అందం, మన బలం, నా పిల్లలు, నా కుటుంబం, నా జీవితం నాది, సరిహద్దు. ఏది నీది కాదు, ఏది నీతో రాదు. మనల్ని తీసుకెళ్లే దేవుడు ఒక్కడేనమ్మా. ఈ పౌలు గారు చెరసాలలో ఉన్నారు, కొద్ది క్షణాల్లో ఆయన చనిపోవడానికి, కొద్ది నిమిషాల్లో ఆయన మరణానికి రెడీ అవుతున్నారు. చివరి వాంగ్మూలం ఇది. ఆయన అంటున్నాడు, నాకు లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడంటే ఇంకెవ్వరు లేరు. అప్పటి వరకు పౌలు గారి పరిచర్యలో ఉండడానికి ఎంత ఇష్టపడ్డారు. చివరిలో ఆయన మరణాపాయం దగ్గరికి వచ్చేసరికి, మరణము సమీపించేసరికి ఎవ్వరూ లేరండి, ఒక్కడే ఉన్నాడు లోక. అయితే మంచి అమూల్యమైన రత్నం లాంటి మాట ఏంటో తెలుసండి. ఆయన అంటున్నాడు, మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనమైన వాడు. హల్లెలూయా. ఎవరమ్మా ఈ మార్కు? మార్కు సువార్త రాసిన వాడే, అవును, దేవునికి స్తోత్రం. మార్కు సువార్త మార్కే రాశాడు, లోకా సువార్త లోకే రాశాడు, యోహాను సువార్త యోహానే రాశాడు.
ఈ మార్క్ ఎవరు? చనిపోయే టైంలో మార్కు నాకు కావాలి, అతను ప్రయోజనకరమైనటువంటి వాడు. ఒకప్పుడండి అపొస్తలుల కార్యము 15వ అధ్యాయము 39లో గనక మనం చూస్తే, పౌలు ఈ మార్కుని తన పరిచర్యలో వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయి బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళాడు. పౌలు 37 చదువమ్మా. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడింది. అయితే పౌలు పంపూలియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవుట యుక్తం కాదని తలంచింది. వారిలో తీవ్రమైన వాదం కలిగింది. చాలమ్మా, తీవ్రమైన వాదము కలిగింది. ఎందుకో తెలుసండి, ఈ మార్కు కొంతకాలం సేవా జీవితంలో ఉన్నాడు. కొంతకాలం మాత్రమే సేవా జీవితంలో ఉండి వెనుతిరిగిన వాడు, విశ్వాసాన్ని కోల్పోయిన వాడు. పాపం ఆ బిడ్డ ఎవరో తెలుసండి, యవ్వనస్తుడు. ఆ బిడ్డ ఎవరో తెలుసా? అసలు ఎంతమందికి తెలుసు మార్కు గురించి? మార్కు గురించి 12వ అధ్యాయంలో, మార్కు గురించి 12వ అధ్యాయంలో ఉంటుందండి. 12వ అధ్యాయము అపొస్తలుల కార్యము 12వ అధ్యాయము 12వ వచనం. 12 ఆలోచించుకుని అతను మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేసి. చాలమ్మా చాలు. ఈ మార్కు ఎవరో తెలుసా? మారు పేరు కలిగిన యోహాను. ఇతని తల్లి ఎవరో తెలుసా? గొప్ప ప్రార్థనా పర్రాలు. ఆ మేడగది అనుభవం ఎవరిదో తెలుసా? ఈ మార్కు ఇల్లే. ఆ యొక్క పేతురు మరణాపాయ స్థితిలో సంఖ్యలతో బంధించబడి చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థించినటువంటి ఆ ఇల్లు మార్కు ఇల్లే. ఆ తల్లి మార్కు తల్లే. ఆనాడు దేవదూత ఈ మార్కు ఇల్లు వెతుక్కుంటా వచ్చినటువంటి ఆ ఇల్లు మార్కు ఇల్లే. యేసు ప్రభు చివరి రాత్రి భోజనం చేసింది ఈ మార్కు ఇంటిలోనే. వీళ్ళందరూ యేసు ప్రభు చనిపోయిన తర్వాత భయంగా బిక్కు అనుకుంటూ ఆ గదిలో, మేడ గదిలో దాక్కుని ఉన్నారు అన్నారే. ఆ గది ఈ గదే, మార్కుదే. ఏ రోజైతే అభిషేకం పొందుకుని ఉన్నారో, ధైర్యం కలిగి ఉన్నారో, 120 మంది ఆ గొప్ప మేడ గదిలో కూర్చుని వాళ్ళు ఎడతెగక ప్రార్థించారు. ఆ మేడ గది మార్కుదే. ధనవంతుడండి, భాగ్యవంతుడు. కానీ అవన్నీ విడిచిపెట్టి సేవలోకి వచ్చేసాడు. ఆ తల్లి చాలా ప్రార్థనా పరురాలు. నేను అందుకే చెప్తాను, నువ్వు చేసేటువంటి ఈరోజు త్యాగం, నువ్వు గిన్నెలోతో వంటే చేయి, ప్రేమతో వడ్డించు. ఇవన్నీ వడ్డీతో నీ పిల్లలకు పొందుకుంటారండి. వడ్డీతో నీ పిల్లలకి దేవుడు ఇస్తాడు. ఈరోజు మనం ఎంత ప్రయాసపడితే అంత మేలండి, అంత ఆశీర్వాదం మన పిల్లలకి. దేవునికి స్తోత్రం. ఆ తల్లేనండి యోహాను తల్లి. ఆ ఇల్లేనండి మార్కు ఇల్లు. మార్కు చరిత్ర అది. ఆ ధనవంతుడైనటువంటి మార్కు. బర్నబా తెలుసు కదా? బర్నబాకి దగ్గరవాడు, బర్నబాకి చాలా దగ్గర సంబంధం, మేనల్లుడు అంటారు. ఈ మేనల్లుడు ఒకానొక సమయం వచ్చేసరికి, అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం చేశాడండి? వెళ్ళిపోయాడు. అపొస్తలుల కార్యం 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి సేవలో నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. సేవ నేను చేయలేను, ఎందుకంటే పౌలు గారి దగ్గర ఉండటం కొంచెం కష్టమే. అవునా? పౌలు గారు నీలాగా నాలాగా మాట్లాడరు. ఇంకింతే, నేను బెత్తం పట్టుకుని వస్తున్నాను, కొరడాల్లాగా ఉంటాయి ఆయన మాటలు. ఆయన దగ్గర పరిచయం చేయడం అంటే చాలా కష్టం. అటువంటి ఆయన ధాటికి తట్టుకోలేక వెళ్ళిపోయాడండి ఇంటికి. బర్నబాను పౌలు గారు ఏం చేస్తారు? సేవకు వెళుతూ ఉన్న సమయంలో బర్నబా అన్నాడు, మరలా పిలుచుకొద్దాం. ఎవరిని? వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని, వెనక్కి సేవ వదిలేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని మనం పిలుచుకొద్దాము, మార్కులు నేను తీసుకొస్తాను అని అంటే పౌలు గారు ఒప్పుకోలేదండి. తీవ్రమైన వాదన జరిగింది. ఎంత భయంకరమైన వాదన జరిగింది అంటే, పౌలు గారు బర్నబా విడిపోయినంత వాదన జరిగింది. చివరికి విడిపోయారు. పౌలు శీలం తీసుకుని వెళ్ళిపోయాడు, బర్నబా మార్కుని తీసుకుని మరోవైపు సేవకు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా వాక్యం? దేమా సేవ వదిలేసి వెళ్ళిపోయాడు, మార్కు సేవ వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ తిమోతి గ్రంథంలోకి వచ్చేసరికి పౌలు గారు ఏమంటున్నారో తెలుసా?
మార్కుని వెంట పెట్టుకుని రమ్ము. అతడు పరిచార నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదా. సాక్ష్యం మారిపోయిందండి. ఆయన ఉద్దేశం మారిపోయింది. పౌలు గారు తీసుకున్న తీర్మానం మారిపోయింది. ఆయన అంటున్నాడు, ఒకప్పుడు నిష్ప్రయోజకుడు మార్కు, కానీ ఇప్పుడు మార్కు ప్రయోజకుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆ సాక్ష్యం పొందుకోవాలండి. అప్రయోజకంగా మనం ఎవ్వరూ ఉండకూడదండి దేవుడి సన్నిధిలో. దేవుడి కొరకు నమ్మకంగా పనిచేసే వాళ్ళకు ఉండాలి. అది కష్టంగా ఉంది కదా, కఠినంగా ఉంది కదా అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతే దేవం అని రాలేదండి. కానీ మార్పుని మరలా తీసుకొచ్చాడండి. మార్పుని మరలా విడిపించాడు. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు దేవ స్థానంలో ఉండవు. ఆయన కృప వెంటాడుతుంది. మార్పు స్థానంలో నిన్ను చూస్తున్నాడు దేవుడు. నిన్ను కట్టబోతున్నాడు దేవుడు. నిన్ను దీవించబోతున్నాడు దేవుడు. ఆ మార్పును మరలా పిలిచాడు. నా జత పనివాడు అనుకున్న దేవాన్ని వెళ్ళిపోయాడు. లోకమును స్నేహించి వెళ్ళిపోయాడు. కానీ ఈ మార్పు నాకు పరిచారం చేస్తాడు. ఈ మార్పు ప్రయోజకుడు. సాక్ష్యం చాలండి. దేవుడి దగ్గర ఆ నమ్మకం చాలు మనం సంపాదించుకోవటానికి. ఈరోజు దేవుడికి నీ మీద ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. తప్పిపోయేవాడు తప్పిపోతారు, రాళ్ళు వదిలే, కానీ మిగిలిన శేషాన్ని భద్రపరుస్తాడు దేవుడు. నువ్వు ఆ జాబితాలో లేవు. మార్కు వచ్చేసాడండి. చెరసాలలో ఉన్నటువంటి పౌలు గారికి పరిచర్య చేయడానికి, ఆయన మరణమైపోతున్న సమయంలో హత్తుకుని ఉండడానికి, నా జత పనివాడు అన్నవాడు సాక్ష్యం పోగొట్టుకున్నాడు. పనికి మాలిన వాడు, నిష్ప్రయోజకుడు అనుకున్నటువంటి మార్పుని వెంటబెట్టుకుని తీసుకొచ్చాడు. చివరి సమయంలో పౌలు గారు చనిపోయేటువంటి సమయంలో పౌలు గారికి పరిచారకుడుగా నిలిచిపోయాడండి. అందుకే మార్కు అంత గొప్పగా సేవ చేశాడండి. మార్కు పరిచర్య అంత గొప్పగా ఉందండి. మార్కు గొప్ప ప్రసంగేయుడన్నాను. మార్కు గ్రంథం చదవండి, ఇవాళ మార్కు సువార్త చదవండి. సువార్తకుల ఒక సువార్తకుడిగా అయిపోయాడు. అంత గొప్ప క్రమశిక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? పౌలు గారి దగ్గర నుంచి వచ్చింది. ఏదైతే వద్దు అనుకుని త్రోసి వేశాడో మరలా ఆ వ్యక్తిని పెంచాడో ఈ చివరి గడియల్లో అతన్ని చేర్చుకున్నట్లుగా ఈ అంత్యకాల దినాల్లో మరలా నీకు పిలిపిస్తున్నాడు దేవుడు. ఈ అంత్యకాల దినాల్లో నిన్ను మరలా సేవ కొరకు, దేవుడి రాజ్యం కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు.